మనం చేసుకోండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలా ఇందిరా ఇళ్లకు దగ్గర 4 ఇల్లు కడతారు. ₹1 కూడా ఇసుక కోసం చేసిందా చేయకుండా సప్లై చేసింది. ఇలా ప్రైవేట్ కాంట్రాక్ట్ ప్రైవేట్ బిల్డర్స్ ఎవరు ఇల్లు కట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇసుక మీద రిస్ట్రిక్షన్ పెట్టి డబ్బులు వసూలు చేయలేదు. ఇలా కాంట్రాక్ట్లో వసూలు చేసి ఇవాళ మీరు ప్రతి చిన్న క్వాలిటీ కూడా ఇవ్వాలా. ఏ వాగు నాలా వదిలిపెట్టకుండా ప్రతి దగ్గర కూడా వేపులు ఇచ్చుకుంటా దొంగలకు అధికారం ఇచ్చేసి ఇవ్వాలా. ఒక్క దగ్గర డాక్టర్ పోతే ₹150, వారికి లంచం ₹150, ₹300 డాక్టర్ వసూలు చేసుకుంటే ఇవ్వాలా. మీరు ఆదాయం వచ్చి చెప్తున్నారు. ఈ ఆదాయం ఎవరికి ఎవరి ద్వారా వచ్చింది? మేము ఫ్రీగా సప్లై చేస్తే ఆదాయం రాలేంటో ఇవ్వాలా. నువ్వేమో దొంగలకు సపోర్ట్ చేసుకుంటా మొత్తం ఇసుక ఎక్కడ పోతుంది ఇవ్వాలా. రేపైన ఇసుక కూడా హైదరాబాద్ పోతుంది, సిరిసిల్ల ఇసుక హైదరాబాద్ పోతుంది, గోదావరి ఇసుక హైదరాబాద్ పోతుంది, చెందూరు ఇసుక హైదరాబాద్ పోతుంది. ఇసుక మాఫియా తయారు చేసి మీరు రాష్ట్రంలో సామాన్య ప్రజలకు దొరికేటువంటి ఇసుకను ఇవ్వాలా. బంగారం లెక్క తయారు చేసినటువంటి చరిత్ర మీద బంగారు తెలంగాణ అంటే ఇసుకను బంగారం చేయడమైనా ఇవ్వాలా. సామాన్యుడు ఇల్లు కట్టుకుందామని చెప్పంటే బాత్రూమ్ లాంటి కట్టుకుందామంటే ఇసుక దొరకదు ఇక్కడ. కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీ కట్టుకోవడానికి మాత్రం ఇసుక హైదరాబాద్ జిల్లా ఇసుక పోతుంది, కరీంనగర్ జిల్లా ఇసుక పోతుంది, ఇవాళ కాళేశ్వరం ఇసుక పోతుంది. కానీ మనకు ఇసుక దొరుకుతుంది. ఈ ఇసుక దొంగ సపోర్ట్ చేసుకుంటూ ఇలా వాళ్ళకి మద్దతుగా నిలబడి ఇసుక దొంగ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా పోరాటం తీసుకున్నది. 31 తారీఖు నాడు చెలో సిరిసిల్ల పిలుపుని ఇచ్చినాం. దాంట్లో కూడా అందరూ విజయవంతం చేయాలి. అదే రకంగా తీసుకుంటే ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చి ఇలా మర్చిపోయాలా. అనేక రకాల హామీలు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇలా రైతాంగానికి రుణమాఫీ కానీ ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవాళ KG to PG విద్యా అవకాశాలు కానీ అనేక రకాల అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు కూడగొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అసహనం వ్యక్తం చేస్తూ ఇవాళ తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఇలా వ్యక్తులలో సోనియా గాంధీ గారు ముఖ్యమైతే దాంట్లో భాగస్వాములు ఇలా దిగ్విజయ్ సింగ్ గారు తర్వాత మన జయరాం రమేష్ గారు వాళ్ళ మీద ఇష్టపడుతున్నాం. ఏం చెప్పినారు వాళ్ళు? అయ్యా కేటీఆర్ గారు గతంలో దిగ్విజయ్ సింగ్ గారు ఏం చెప్పినారు? మీరు చెప్పేటువంటి ISI తీవ్రవాదుల మీద పోలీస్ వాళ్ళే ఒక డూప్లికేట్ వెబ్సైట్ తయారు చేసిండ్రు. ఆ డూప్లికేట్ వెబ్సైట్ ద్వారా కొద్దిమంది యువకులు చచ్చిపోయి అలా ISI చేరే అవకాశం కలిగిస్తారు. తప్పని చెప్పంటే ఈరోజు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముద్దలక్కని మాట్లాడతాం. అసలు వెబ్సైట్ మీరు తయారు చేశారా లేదా అని చెప్పండి. ఇప్పుడు సమాధానం లేదు. ఇవాళ కేటీఆర్ గారు ఏమంటారు? మాకు ఎలాంటి హక్కు లేవు, ఇవాళ మేమేం చేయలేదు. స్వర్ణాబాద్ ట్రస్ట్ మాత్రము ఒక ట్రస్ట్కి మేము ₹2 కోట్ల మాఫీ చేసినాం చెప్పంటారు. మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా స్వచ్ఛ సంస్థలకు మేము మాఫీ చేసినాం. కానీ ఎవరికి ఆంధ్ర నాయకులకు చేయలేదు, అంత పంచవేలకు మేము చేయలేదు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర కంట్రక్ట్ల పరిపాలన అయిపోయింది. ఆంధ్ర కంట్రక్ట్ అయిపోయినటువంటి పార్టీ వాళ్ళకి వెంకయ్య లాంటి ట్రస్ట్లకు ఇవ్వాల్సింది. ఇలా స్వర్ణాబాద్ ట్రస్ట్ కోసం అంతా ఎక్కడ ట్రస్ట్ ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే వాళ్ళ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి? మొత్తం విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, అక్కడ అమరావతిలో తెలంగాణలో ఎక్కడ ఉన్నాయా? తెలంగాణలో దానికి ₹230 కోట్ల మాఫీ చేసాడు. అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నాం. ఇవాళ మేము అది అడిగితే మేము పార్టీలు అవుతాను. ఇవాళ వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన ఇస్తే ఇవ్వచ్చు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందుకే కదా తెలంగాణ తీసుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి అనేది జరుగుతుంది. మన తెలియకుండా మన నిధులు మనకు వాళ్ళకి పోతున్నాయి. మన నీళ్ళు వాళ్ళు నిధులు అదే పోతున్నాయి, నీళ్ళు పోతున్నాయి చెప్పండి కదా మనం తెలంగాణ తీసుకుంది. ఇవాళ వచ్చేసి ఇవాళ ఆ రోజు జరగలేదు, ఇవాళ జరిగిందని మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నా కూడా సందర్భం ఏంటంటే సిరిసిల్ల సంఘటన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పిలుపుని విజయం తెలియజేస్తాం. మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అడ్డగోలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించడం సిద్ధంగా లేరు. తప్పకుండా రాబోయే రోజుల్లో గుణపాటు చెప్పి సిద్ధంగా కూడా తెలియజేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు అతను గారు మాట్లాడుతున్నారు. ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మేరకు సిరిసిల్లలో జరిగిన దళితులపైన దాడి, దళితులపైన ఉపయోగించిన తాంత్రిక ప్రయోగము, అదేవిధంగా లారీ యాక్సిడెంట్లో చనిపోయిన దళితులకు అండగా ఉండమని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించి నిరసన కార్యక్రమాలు చేసే కార్యక్రమానికి హాజరైన ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత గిరిజనులందరూ కూడా ఆ రోజు ఒకటే గొంతెత్తి స్వరాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రంలోనే మేమందరం కూడా బాగుపడతామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 3ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితులు అదేవిధంగా దళిత నాయకుడు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి
మాటను పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలోని దళితులు అసలు ఉండదు, దళిత మాటలు దళిత గొంత ఎత్తదనే ఆలోచనతోటి ఇవాళ ఎవరైతే గొంతెత్తుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా ఏరి ఏరి అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా, మైనార్టీలు ఉన్నారా అని ఏరి ఏరి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పార్టీకి ప్రయోగించి వాళ్ళందరూ కూడా చిత్రహింసలు గురి చేస్తే నిన్న మాట్లాడిన కేటీఆర్ గారు మరి ఇన్ని రోజులు ఆయనకు పోయలేదా? నీ కాన్స్టిట్యూన్సీ లో ఒక దళిత బిడ్డ చనిపోయిండు, నీ కాన్స్టిట్యూన్సీ లో దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు, మరి ఇన్ని రోజులు సాయలేదు. ఇవాళ నీ దగ్గర నీకు నీళ్లు ఇవాళ చేరుకున్నా నీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తామనే మాటను పక్కన పెట్టుకొని ఇవాళ తల నరుక్కుంటున్న ముఖ్యమంత్రి ఇవాళ ఆయన ఇవాళ సిపిఐ నాయకులు మాట్లాడతారు చెవుకోసుకోలేదని. మీ నాన్న తల నరుక్కున్నాడా లేదో ఒక్కసారి కేటీఆర్ మీ నాన్న అడుగు. తెలంగాణలో ఒక దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుక్కుంటున్నాడు, సిపిఐ నారాయణ చెవుకోసుకుంటాను అన్నాడు కావచ్చు, కానీ మీ నాన్న తల నరుక్కున్నాడా లేదో ఒకసారి మీ నాన్న అడుగు. ఇవాళ అధికార మదం ఎక్కి అది ఏదైతే ఈ అధికార మదంతో మాట్లాడుతున్న మాటలు కాదు. ఈ రాష్ట్రం సిద్ధించడానికి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఒకటే గొంతెత్తి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారు. కానీ 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ సుఖ శాంతితో లేరు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా నిరసనతో ఉన్నారు. కేవలం మీ కుటుంబంలో నలుగురికి మాత్రమే ఈ తెలంగాణ లాభం అవుతుందని ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ అంతా రగిలిపోతున్నది. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తారు. ముఖ్యంగా ఈ రోజు దళితులు ఎందుకు ప్రశ్నిస్తారు అంటే మా కూడలు లేకుండా తింటున్నావు కాబట్టి ఆ రోజు నేరలలో దళితులు ప్రశ్నించారు. అయ్యా ఈ ఇసుక మా ప్రాంతానికి సంబంధించింది, మేమందరం సొసైటీగా ఏర్పడి అమ్ముకుంటే మాకు లాభం వస్తుందని అనుకుంటే ఎవరో బ్రోకర్ గాళ్లకు ఏదో ఇసుక మాఫియా గాళ్లకు వాళ్ళందరూ కూడా సప్లై చేయడానికి వాళ్ళందరినీ ఏకదోసి ఆ లారీ ప్రమాదంలో ఒక దళితుడు మరణించడం జరిగింది. మరి మరణించిన ఇవాళ వారి మీద 3rd డిగ్రీ ప్రయోగించినా ఇన్ని రోజులు స్పందించని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైతే కేటీఆర్ మంత్రి సిరిసిల్లగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఇవాళ నిన్న మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఈ రాష్ట్రం అగ్నిగుండమై ఏమైనా పర్వాలేదు, కానీ మీరు 4 మాత్రము హాయిగా ఉంటే చాలు అనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆ రోజు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఈ రకమైన ఇబ్బందులు పెడితేనే కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. తప్పకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక హిట్లర్ పాలన జరుగుతుంది, ఒక నిరంకుశ పరిపాలన జరుగుతుంది. ఆ నిరంకుశ పాలన రాష్ట్ర సంఖ్యలు తెంచాలంటే ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తప్పకుండా ఈ ప్రజానికన్నా అండగా ఉంటుంది. అదేవిధంగా దళితుల పైన దాడులు కావచ్చు, అదేవిధంగా గిరిజనుల పైన కావచ్చు. గిరిజనుల వల్ల పోడు భూములు వ్యవసాయం చేస్తే అల్ల పోయి హరిహర మొక్కలు నాటుతారు. నేను ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు అంటే కోతులట అడవికి పోవాలట, ఊర్లో ఉన్న కోతులు. మరి మీరు చెట్లు నాడుతుంది ఎక్కడయ్యా? రోడ్ల మీద నాటుతారు, ఎక్కడో ఆఫీసులకు మీరు మొక్కలు నాటుతారు. మరి కోతులు ఆఫీసులకు వస్తాయా, అడవికి పోతాయా? ఆ దిమాకన్న వాళ్ళకు ఉండాలి. మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? అడవి పెరగాలి, కోతులు ఊరు నుంచి అడవికి పోవాలట. అంటే మీరు నాడుతున్న మొక్కలు అడవిలో నాడుతున్నారా? ఆఫీసుల చుట్టూ, రోడ్ల పొట్టు చుట్టూ దానికి పరిరక్షణ ఉండదు, వాళ్లకు కంచె ఉండదు. గత సంవత్సరం నాటిన మొక్కలకి లెక్క దిక్కులేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఆర్భటంగా ప్రారంభించారు. వానదేవుడు కూడా వాళ్ళకు బరోబరి శాస్తి చేసాడు. మొక్కలు బాగా అంటే అడవి పెరగాలని మేము కోరుతున్నాం. ఈ అడవి సంరక్షణ కోసం ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో వరకు కోరుతుంది. ఇవాళ అడవి మొత్తం అయిపోయిన తర్వాత ఊర్లలో చెట్లు నాటి కోతులను అడవికి పోతాయట. అంటే ఈ రకంగా ఉన్న పరిపాలన. కాబట్టి దయచేసి ఏదైతే దళిత పైన ఆ రోజు నేరలలో దళితుల పైన దాడి చేసిన ఆ రోజు 3rd డిగ్రీ ప్రయోగించే బాధ్యులైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేసి చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న మాట్లాడిన కేసీఆర్ ఆ రోజు చుండూరు సంఘటన కావచ్చు, ఏవైతే కారంచెడు చెరువు కావచ్చు, ఏదైతే మిగతా ప్రాంతాల్లో జరిగిన తర్వాత ముదిగొండ సంఘటన ఈ రోజు సందర్భంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ముదిగొండలో కాల్పులు జరిగి కొంతమంది చనిపోతే వెంటనే కాంగ్రెస్ పార్టీ అక్కడ డిఎస్పీని సస్పెండ్ చేసి పార్టీ పంపించింది. మరి ఈ రోజు 10 రోజులైనా ఆ అధికారులు ఎందుకు మీరు సస్పెండ్ చేస్తున్నారు అంటే ఇవాళ అధికారులు ఆలోచించండి. ప్రభుత్వాలు ఈ రోజు కావు, ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వ పరిపాలన కూడా మారుతుంది. కాబట్టి అధికారులు కూడా ఆలోచించండి. మీరు అధికారులు ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తప్పకుండా నేరేళ్ల బాధ్యతలు ఉండదో వాళ్ళందరికీ కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు నింపాలని, అదేవిధంగా చనిపోయే కుటుంబానికి ఏదైతే 2,50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా బాధ్యత వహించి ఒక్కసారి మీరు గమనించండి. గతంలో వీళ్లకు టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు భాగాలు కదా రాజీనామా చేయడం, ఒక ఇష్యూ పైన రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఆ దమ్ము ధైర్యం
ఎందుకు లేదు? ఒక దళితుడు చనిపోయిండు, ఒక దళితులపై తండ్రి ప్రయోగిస్తే అక్కడ ఉన్న బాధ్యత వహించిన ఏదైతే బాధ్యత వహించి ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మన కేటీఆర్ బాధ్యత వహిస్తున్నాయి సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి తక్షణమే ఆయన రాజీనామా చేయాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు చేసిన అధికారులపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మన ఆసిఫాబాద్ లో జరిగిన సంఘటన బాధ్యుల సర్పంచ్ ఒక గ్రామ సభ ప్రభుత్వ అధికారి కార్యక్రమమైన గ్రామ సభ నిర్వహిస్తూ టీఆర్ఎస్ నాయకులు తనపైన దాడులు చేస్తే మేము కేసు రిజిస్టర్ చేసినాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళను అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. అంటే ఇవాళ టీఆర్ఎస్ యొక్క టీఆర్ఎస్ నాయకుల యొక్క దాడులు ఎవరిపైన? ఇవాళ కుమ్రాంభీం పేరు మీద అంత బ్రహ్మాండంగా ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ రోజు జిల్లా ఏర్పాటు చేసే క్రమంలో నేను మాట్లాడినా ఈ రోజు కుమ్రాంభీం జిల్లా పేరు పెట్టడం కాదు. కుమ్రాంభీం జిల్లాలో ఎవరైతే నివసిస్తున్నారో, ఎవరైతే ఆదివాసులు ఉన్నారో, గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరగందానే ఈ జిల్లాకి పేరు పెడితే సార్థకమవుతుంది. ఆ రోజు జిల్లా ఏర్పడిన తెల్ల రోజే ఇక్కడ ఒక గిరిజన యొక్క ఇల్లు కొలబెట్టారు. ఒక గిరిజన సర్పంచ్పై దాడి చేసిన ఈ టీఆర్ఎస్ నాయకులను తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దాడులు దాష్టికలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో, ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో, తెలంగాణ రాష్ట్రంలో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దళితుల మీద కావచ్చు, గిరిజనుల మీద కావచ్చు, బీసీల మీద కావచ్చు, మైనార్టీల మీద కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళ పక్షాన తప్పకుండా పోరాటం చేస్తారని డిమాండ్ చేస్తూ వస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఆఫీస్ లెవెల్ ఏం లేదు సార్.